ఏపీలో ఎక్కడి దొంగలు అక్కడే గప్చుప్ అయ్యారు. జగన్ హయాంలో రెచ్చిపోయిన వాళ్లంతా ఇప్పుడు చడీ చప్పుడు లేకుండా దాక్కున్నారు. కీలక కేసుల్లో నిందితులు పోలీసులకు చిక్కట్లేదు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకట్రామిరెడ్డి చాలా నెలలుగా అజ్ఞాతంలో ఉన్నారు. అప్పట్లో కాకీలకు దొరికినట్టే దొరికి త్రుటిలో తప్పించుకున్నారు. ఇక వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సైతం పరారీలో ఉన్నాడు. జగన్ హయాంలో అడ్డగోలుగా వాగిన పోసాని కృష్ణమురళి, శ్రీరెడ్డిపై ఏపీ వ్యాప్తంగా పలుచోట్ల కేసులు నమోదయ్యాయి. రేపో మాపో వీరిద్దరికీ పోలీసులు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. సోషల్ మీడియా కేసుల్లో ప్రధాన నిందితుడు సజ్జల భార్గవరెడ్డి కూడా జంప్ అయ్యాడు. వైసీపీతో అంటకాగిన చాలా మంది సోషల్ మీడియా కార్యకర్తలు కూడా ఎవరికీ కనిపించకుండా దాక్కున్నారు. అయితే వైసీపీ నేతలపై చాలా చోట్ల కేసులు పెట్టినప్పటికీ వారిని పట్టుకోవడంలో పోలీసులు అలసత్వంగా ఉన్నట్లు విమర్శలున్నాయి. కొన్ని చోట్ల నిందితులకు కొందరు పోలీసులు పరోక్షంగా సహకరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. పిన్నెల్లి వెంకట్రామిరెడ్డికి పోలీసులే సమాచారం ఇచ్చి తప్పించారని అప్పట్లో ప్రచారం జరిగింది. ఇప్పటికీ కొందరు వైసీపీ నేతలకు పోలీసుల సహకారం ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఏపీలో ఎక్కడి దొంగలు అక్కడే గప్చుప్ అయ్యారు. జగన్ హయాంలో రెచ్చిపోయిన వాళ్లంతా ఇప్పుడు చడీ చెప్పుడు లేకుండా దాక్కున్నారు. కీలక కేసుల్లో నిందితులుగా ఉన్నటువంటి వాళ్లందరూ కూడా పోలీసులకు చిక్కట్లేదు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకట్రామిరెడ్డి చాలా నెలలుగా అజ్ఞాతంలో ఉన్నారు. అప్పట్లో కాకీలకు దొరికినట్టే దొరికి త్రుటిలో తప్పించుకున్నారు. ఇక వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సైతం పరారీలో ఉన్నాడు. జగన్ హయాంలో అడ్డగోలుగా వాగిన పోసాని కృష్ణమురళి, శ్రీరెడ్డిపై ఏపీ వ్యాప్తంగా పలుచోట్ల కేసులు నమోదయ్యాయి. రేపో మాపో వీరిద్దరికీ పోలీసులు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది.